మనం చూస్తున్నాం నిన్న ఏదైతే తిరుపతిలో పవన్ వారాహి డిక్లరేషన్ సభ ఏదైతే నిన్న చేశారో ఆ సందర్భంగా మాట్లాడిన మాటలు కానివ్వండి, అక్కడ ఇచ్చిన సూచనలు అలాగే సలహాలు, వీటికి పైన ఏవైతే చేసిన ఆరోపణలు ఉన్నాయో దానిపైన దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సిన అవసరం ఉంది మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే సనాతని హిందువును నేనంటూ తను చేసిన వ్యాఖ్య కానివ్వండి, ఈ సనాతన ధర్మాన్ని కాపాడేందుకు ఒక బోర్డు ఏర్పడాల్సిన ఆవశ్యకత గురించి తను మాట్లాడిన పద్ధతి కానివ్వండి మనం నిన్న చూసాం. అంతేకాకుండా దానిపైన ఇప్పటికే చర్చ ప్రారంభమైపోయింది. ఓవరాల్గా చూస్తే నిన్న వైసీపీ వెంటనే దానికి రియాక్ట్ అయింది. ఎందుకంటే ఏదైతే కల్తీ నెయ్యిని ఉపయోగించి లడ్డూలను తయారు చేశారు, లేకపోతే ప్రసాదాలను తయారు చేశారంటూ ఒక ఆరోపణలు వినిపించిన నేపథ్యంలో దాని తదనంతర పరిణామాలన్నీ కూడా వాళ్ళు విశ్లేషిస్తూ నిన్న భూమన కరుణాకర్ రెడ్డి దానికి సంబంధించి ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టారు. దాంట్లో కూడా మాట్లాడారు. ఓవరాల్గా చూస్తే సనాతన ధర్మానికి సంబంధించి సనాతన ధర్మ బోర్డు ఏర్పాటుకు సంబంధించి నిన్న చేసిన వ్యాఖ్యలు ఏవైతున్నాయి వాటి విశిష్టతని ఆవశ్యకతని ఇవాళ మనం చర్చించబోతున్నాం. మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు టీడీపీ నాయకులు రఫీ గారు, మనతో పాటు జాయిన్ అయ్యారు. రఫీ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. రఫీ గారు, అంటే నిన్న సనాతన ధర్మానికి సంబంధించి ఈ మధ్యకాలంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానివ్వండి, లేకపోతే దేశవ్యాప్తంగా జరుగుతున్న దాడులు సనాతన ధర్మానికి సంబంధించి దాన్ని డెమాలిష్ చేయాలనే విధంగా కొంతమంది నాయకులు చేసిన వ్యాఖ్యలు ఇవన్నిటి మీద మాట్లాడడం జరిగింది. ఓవరాల్గా మీరు ఎలా చూస్తారు దీన్ని? సనాతన ధర్మ బోర్డు ఏర్పాటుకు సంబంధించి ఆవశ్యకత ఎంత మాత్రం ఉందంటారు? నమస్కారం సార్. చిదంబరం గారు, మీకు అలాగే ఏఆర్కే న్యూస్ వీక్షకులకు, ఇంకా ప్యానెల్లో పాల్గొనే వారందరికీ కూడా శుభోదయం. సార్, ఈ భారతదేశ సంస్కృతిలో సనాతన ధర్మం అనేది ఒక భాగం, ప్రధాన సభలు అనేక వేల ఏళ్ల నుంచి దాన్ని పాటిస్తూ వస్తూ ఉన్నారు. ఇటీవల కాలంలో కొంతమంది తమిళనాడులో ఉన్నటువంటి ఇప్పుడు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో దయానిధి మారన్, వీళ్ళు సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడారు. అది ఆ తమిళనాడులో అక్కడ పెరియార్ ఉద్యమం, దాని నుండి పుట్టినటువంటి డీకే నుండి డిఎంకే, డిఎంకే నుండి ఏఐడిఎంకే, అది ఒక స్రవంతి జరిగింది తమిళనాడు సనాతన ధర్మానికి వ్యతిరేకంగా. తమిళనాడు వరకు అది బాగా ప్రభావితం కూడా చేసింది. కానీ భారతదేశ వ్యాప్తంగా మాత్రం ప్రజలు హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ ఉన్నారు. తమిళనాడులో కూడా ఆచరిస్తూ ఉన్నారు. అయితే దానికి ముప్పు వచ్చింది అనేటువంటిది నిన్న పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్య. అది ఆయన ఒక హిందువుగా, ఒక ఉప ముఖ్యమంత్రిగా ఆయన అభిప్రాయపడ్డారు. సనాతన ధర్మానికి సంబంధించిన బోర్డు అది ఆంధ్రప్రదేశ్ వరకే చేయాలా లేదా భారతదేశ వ్యాప్తంగా చేయాలా అనేది పవన్ కళ్యాణ్ గారు చెప్పలేదు. నాకు తెలిసి అది అది ప్రభుత్వాలు చేసేటువంటి పని కాదు. అది హిందూ ధర్మ పీఠాలు ఏవైతే ఉన్నాయో ఆ పీఠాధిపతులు వాళ్ళు ప్రభుత్వానికి ఇవ్వాల్సినటువంటి సూచన. అదేం చట్టం చేయటం ఏం కాదు. ఓ బోర్డు ఏర్పాటు చేయడం అంటే, ఇప్పుడు మనం చూసాం ఆంధ్రప్రదేశ్లో హిందూ దేవాలయాల మీద దేవుళ్ళని చేతులు, కాళ్ళు, తలలు నరికి అవమానించినటువంటి సంఘటనలు మనం చూసాం. అయితే దాని మీద అప్పుడు ఉండేటువంటి వైసీపీ నాయకులు ఏ రకంగా వ్యంగ్యంగా మాట్లాడారు, లేదు మేము దాన్ని బాగు చేస్తాం, అదేమీ ప్రాబ్లం లేదు, ఎవరైతే ఆ పని చేశారో వాళ్ళని పట్టుకుంటాం, వాళ్ళని శిక్షిస్తాం అనేటువంటి మాటలు చెప్పకుండా ఆంజనేయుడికి కాళ్ళు ఇరిగితే ఏమైంది, తోక ఇరిగితే పాతది మీరు అంటున్నారు, ప్రస్తావిస్తున్నారు. బట్ అదే సందర్భంలో వైసీపీ వేస్తున్న ప్రశ్న, గతంలో 2016లో మీరు పుష్కరాలకు సంబంధించి ఆ సందర్భంలో 26 టెంపుల్స్ కూల్చేశారు. అప్పుడు ఆ సందర్భంలో అదే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్ అప్పుడు నోరెందుకు మెదపలేదు, అప్పుడు సనాతన ధర్మ హిందువుగా తను లేరా అన్నది ఒక ప్రశ్న అయితే ఇవాళ వైసీపీ వేసే ప్రయత్నం చేస్తుంది. దానికేం సమాధానం చెప్తారు? వైసీపీ మోకాళ్ళలో తెలివితేటలతో మాట్లాడు. నిన్న సుప్రీంకోర్టు ఏం చెప్పింది, కరుణాకర్ రెడ్డి చదవలేదంట. రహదారులకి అడ్డంగా వస్తే
అది దేవాలయం అయినా, మసీద్ అయినా, చర్చ్ అయినా, గురుద్వారా అయినా నిర్దాక్షిణ్యంగా తొలగించండి, వాటికి వేరే చోట రీప్లేస్ ఇవ్వండి అని చెప్పి సుప్రీంకోర్టు ఇప్పుడు కాదు అనేక సార్లు చెప్పినటువంటి సంఘటన మనం చూసాం. రైట్. గుజరాత్లో నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రోడ్లు వెడల్పు చేసే క్రమంలో చాలా దేవాలయాలను తొలగించడం జరిగింది. ఒక 40-50 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి జనాభా, అప్పుడు ఉన్నటువంటి రోడ్లు, అప్పుడు ఉన్నటువంటి కార్లు వేరు. ఇప్పుడు జనాభా, ఇప్పుడు కార్లు, ఇప్పుడు రాకపోకలు, రోడ్లు వెడల్పు చేయవలసిన పరిస్థితి ఉంది. రైట్. ఇక్కడ విజయవాడలో ఒక్క నిమిషం అండి, మీరు అడిగిన క్వశ్చన్ జవాబు చెప్తాను. కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ ఒకటి బ్రహ్మాండమైనటువంటి ఫ్లైఓవర్ కట్టడం జరిగింది. బహుశా మీరు విజయవాడ వస్తే మీకు తెలుస్తుంది. అది చాలా గొప్ప ఫ్లైఓవర్. అక్కడ కింద రోడ్డు అవన్నీ కూడా చేయవలసి వస్తే కొన్ని దేవాలయాలు తొలగించారు. తొలగించి వాటిని భద్రపరిచి మరి వేరే చోట నిర్మించారు. నిర్మిస్తే అప్పుడు బీజేపీలో ఉన్నటువంటి ఈ మన ఎవరైతే శ్రీనివాస్ ఉన్నాడో ఆయన వైసీపీలో దేవాదాయ శాఖ మంత్రిగా మారాడు. వెల్లంపల్లి శ్రీనివాస్ గారు పదవి ప్రమాణం. ఆయనేమి ఆ దేవాలయాలు పునరుద్ధరించలా. రైట్. పోనీ వేరే చోట ఏమైనా కట్టాలంటే కట్టలా, అలాగే వదిలేశాడు. రోడ్లు వెడల్పులో ఒక ఫ్లైఓవర్ వేసేటప్పుడు ఖచ్చితంగా అలాంటి చర్యలు ప్రభుత్వం తీసుకుంటుంది. అంతేగాని హిందూ దేవాలయాల మీద కక్షతో చేసింది కాదు. కానీ వైసీపీ హయాంలో జరిగినటువంటిది దుండగులు 300 దేవాలయాల మీద దాడి చేశారు. రైట్. అయితే ఏదైతే నిన్న వ్యాఖ్యలు చేశారో, వ్యాఖ్యలు చేసే క్రమంలో ఓవైపు రాహుల్ గాంధీని, మరోవైపు ఉదయనిధి స్టాలిన్ ఇద్దరిని కూడా అక్కడ టార్గెట్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి షేక్ బాజీ గారు జాయిన్ అయ్యారు, అలాగే రాయపాటి అరుణ గారు జనసేన పార్టీ నుంచి కూడా లైవ్లో జాయిన్ అయ్యారు. బాజీ గారు గుడ్ మార్నింగ్. సైదా గారు ఎస్ సైదా గారు సైదా గారు అయితే ఇప్పుడు ఇక్కడ సనాతన ధర్మానికి సంబంధించి డిస్కషన్ చేసే నేపథ్యంలో కీలకంగా మాట్లాడిన విషయాల్లో ఒకటి, ప్రస్తుతం రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించి గత ప్రభుత్వంలో చేసిన అక్రమాలకు సంబంధించో లేకపోతే ఏదైతే అనుమానాలు ఉన్నాయో దానికి సంబంధించి డిస్కషన్ చేస్తూనే స్టేట్ దాటి అంటే పక్కనే ఉన్న ఇండి అలయన్స్లో వన్ ఆఫ్ ది పార్ట్నర్ అయిన మీ డిఎంకేకి సంబంధించిన నాయకులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఉన్న రాహుల్ గాంధీకి సంబంధించిన ఈ రెండు వ్యాఖ్యలు కూడా చాలా కీలకంగా చేశారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించేందుకు జరిగితే అలాంటి చర్యలను మేము ఖచ్చితంగా ప్రతిఘటిస్తాము. అందులో భాగంగా ఏదైతే అయోధ్య రామాలయ నిర్మాణాన్ని గానా బజానా లాగా దాంతో పోల్చిన రాహుల్ గాంధీ గారి కూర్చో అక్కడ మాట్లాడారు. ఎలా చూడాలంటారు? సనాతన ధర్మం నిజంగానే ఆ స్థాయిలో ఇవాళ అపాయంలో ఉందంటారా? సార్, మీకు పేనటువంటి పెద్దలు టీడీపీ అధికార ప్రతినిధి అన్న రఫీ గారు, సోదరి జనసేన పార్టీ నాయకురాలు అధికార ప్రతినిధి రాయపాటి అరుణ గారు, అలాగే బీఆర్కే న్యూస్ వీక్షకులందరూ కూడా నమస్కారం, శుభోదయం. ఈరోజు ప్రధానంగా మన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆయన కొత్త అవతారం ఎత్తాడు, కొత్త వేషం వేశాడు. ఆయన రాజకీయ ప్రస్తావనని మనం గమనించుకుంటా పోతే ఆయన అనేకమైనటువంటి పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశాడు. ఒక సినీ నటుడిగా తన రాజకీయ జీవితంలోకి వచ్చిన తర్వాత సినిమాల్లో ఏ పాత్రలు అయితే పోషించి పరకాయ ప్రవేశం చేశాడో అలాగే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఒకప్పుడు చేగు వీరా అన్నాడు, ఇప్పుడు లీక్ వీరుడైపోయాడు, చీకు వీరుడైపోయాడు. అలాగే ఆ రోజు లౌకికవాదిని, నేను అన్ని మతాలని కలుపుకొని వెళ్తాను, హిందూ ముస్లిం క్రిస్టియన్ భాయ్ అని చెప్పుకొచ్చాను. నేను ఒంగోలులో చదువుకున్నాను, నెల్లూరులో చదువుకున్నాను, మా ఇంటి పక్కనే ముస్లిమ్స్ ఉంటారు, మేమందరం నమాజ్కి వెళ్తాం, మసీద్కి వెళ్తాం అని చెప్పి ఆయన గొప్ప ఇప్పుడు కూడా సనాతన బోర్డు పేరుతో అంటే ఇతర మతాలను ఏం కించపరచట్లేదు. వాళ్ళకి అన్యాయం జరిగినా సరే మేము దాని మీద కూడా పోరాటం చేస్తాము, వాటిని సహించేది లేదు అంటున్నారు. అంటే తను ఒకవేళ నిజంగానే ముస్లింలను గౌరవించినా లేకపోతే తన కుటుంబంలోని క్రిస్టియన్లు ఉన్నా సరే వాటిని నేను పరిగణలోకి తీసుకున్న విషయమే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం రాహుల్ గాంధీ అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి సంబంధించి మాట్లాడిన మాటలు కానివ్వండి, దాన్ని సనాతన ధర్మానికి అపాయంగా చూపించారు. దాని గురించి చెప్పండి. ఇప్పుడు సనాతన ధర్మం అనేది
దాంట్లో కొన్ని మంచి ఉన్నాయి, కొన్ని చెడు ఉన్నాయి. ఎందుకంటే మన భారతీయ సంస్కృతి, హిందూ సాంప్రదాయాలు మనం స్వాతంత్ర పూర్వం నుంచి స్వాతంత్రం తర్వాత కూడా మనం ఈ సమాజంలో నివసిస్తూ ఉన్నాం. అన్ని మతాలని, అన్ని ధర్మాలని పాటించాల్సినటువంటి అవసరం ఉంది, ఆవశ్యకత ఉంది. కానీ ఒక పొలిటికల్ లీడర్గా ఈరోజు ఒకరిని ఎత్తుకొని ఈరోజు మనం చూసాం. ఎందుకు అసలు ఈ సనాతన ధర్మం గురించి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు? ఈ లడ్డులో జరిగినటువంటి కల్తీ విషయం మీద ఆయన ప్రాయశ్చిత్త దీక్ష పేరుతోటి 11 రోజుల పాటు మరి కాషాయ వస్త్రాలు ధరించి మరి ఆయన తిలకం నుదుటి మీద దిద్దుకొని ఆయన పెద్ద 11 రోజుల పాటు దీక్ష కొనసాగించాడు. తిరుమల వెంకన్నని దర్శించుకున్నాడు. అయితే ఇన్ని సంవత్సరాల నుంచి లేదు వీరికి బీజేపీతో అలయన్స్ కావడంతో లేకపోతే ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం కావడంతో ఈ సనాతన ధర్మం గుర్తుకొచ్చిందని అడుగుతా ఉన్నాను. ఈరోజు మా సోదరి రాయపాటి అరుణ్ గారు ఉన్నాడు. ఆ మాట అంటే నాకు అవకాశం ఇస్తే బాగుండేది. అయితే ఈరోజు సనాతన ధర్మాన్ని మనం గమనించినట్లయితే కొన్ని మంచి సాంప్రదాయాలు ఉన్నాయి, కొన్ని చెడు సాంప్రదాయాలు ఉన్నాయి. అనేక మంది గురుజాడ అప్పారావు గారు, అలాగే రాజా రామ్మోహన్ రాయ్ లాంటి సంఘ సంస్కర్తలు ఎంతో మంది సనాతన ధర్మాల్లో ఉన్నటువంటి కొన్ని లోపాలను ఎత్తి చూపేటువంటి పరిస్థితులు మనం చూసాం. సతీ సహగానం, భర్త చనిపోతే భార్యను చితి మీద పెట్టి మరి కాల్ చేసినటువంటి దుర్ఘటనలు మనం చూసాం. అలాగే బాల్య వివాహాలు, వింతంతువులకి వివాహం జరగకుండా గుండు చేయించి మరి ఇంట్లో కూర్చోబెట్టినటువంటి, మూలను కూర్చోబెట్టినటువంటి అనేకమైనటువంటి మరి పరిస్థితులు మనం చూసాం. అలాగే ఇలా చెప్పుకుంటా పోతే సనాతన ధర్మం పేరుతోటి గతంలో జరిగినటువంటి అనేకమైనటువంటి లోపభూయిష్టమైనటువంటి విధానాలని ఈరోజు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు తీసుకురాదలుచుకున్నారా అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తాం. ఎందుకంటే ఒక మహిళ ఉండి అరుణ గారు కూడా దీంట్లో స్పందించారా? ఈరోజు ఒక భర్త చనిపోతే మహిళను తీసుకెళ్లి సతీ సహగమనం చేయిస్తారా? అది సతీ సహగమనం సంబంధించినటువంటి సనాతన ధర్మం, అది ఒక భాగం. దాని గురించి ఈరోజు మరి మాట్లాడుకుంటున్న పరిస్థితులు వస్తాయంటే ఎందుకంటే దుర్మార్గం ఉందా? ఎంతో మంది సంఘ సంస్కర్తలు ఆ రోజు ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి ఈ మూఢనమ్మకాలని, మూఢ విశ్వాసాలని మరి ఎంతో మంది చేసినటువంటి పరిస్థితి. అనేక మంది క్రైస్తవుల్ని, ముస్లింలని మరి గుళ్ళో రాకుండా ఆ రోజు మనం చూసాం. ఏ విధంగా ఇబ్బంది పెట్టారో మనం చూసాం. మరి ఒక దళితుడు వేద పఠనం చేస్తే 4 కోసినటువంటి ఘటనలు మనం చూసాం. ఇవన్నీ కానీ అంటే సమాజంలో ఉన్న దురాచారాలని సమాజంలో ఉన్న దురాచారాలని సనాతన ధర్మానికి ఇవాళ మనము లింకప్ చేసి మాట్లాడుతున్నాం ఒక అనుమానం కూడా. అయితే మీరు అన్నట్టుగా మీకు మళ్ళీ అవకాశం ఇస్తారు. ఒకసారి రాయపాటి అన్నగారి దగ్గరికి వెళ్దాము. అన్నగారిని ఒకసారి రెస్పాండ్ అవ్వనివ్వండి. అయిన తర్వాత మళ్ళీ మీరు దీని మీద ఆన్సర్ చేయండి. అన్నగారు, రాయపాటి అన్నగారు, అయితే ఇక్కడ మొదటి నుంచి పవన్ కళ్యాణ్ సంబంధించి వైసీపీ కానివ్వండి లేకపోతే ఆయన వ్యతిరేకులు కానీ చేసే వ్యాఖ్య ఏంటంటే ఏ ఎండకి ఆ గొడుగు పడతారు అనే విధంగా. ఎందుకంటే ఎప్పుడైతే బీజేపీతో కలిసి ఉన్నప్పుడు 2014 సమయంలో అప్పుడు వ్యవహరించిన తీరు, 19లో విభేదించి బయటకు వచ్చినప్పుడు కమ్యూనిస్టులకు సంబంధించి వాళ్ళతో కలిసి అలయన్స్లో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు, మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వచ్చి బీజేపీ అలయన్స్లో అధికారాన్ని పంచుకున్న తర్వాత వ్యవహరిస్తున్న తీరులో చాలామంది కొన్ని తేడాలు గమనించి దానికి సంబంధించి మాట్లాడుతున్నారు. అందులో ముఖ్యంగా చూస్తే ఓసారి నేను బాప్తిజం తీసుకున్నాను అంటారు, ఇప్పుడేమో సనాతన ధర్మం గురించి మాట్లాడతారు. ఓవైపు ఇంట్లో క్రిస్టియన్స్ ఉన్నారన్నారు. నిజంగానే సనాతన ధర్మానికి సంబంధించి 2 రకాల దాడులు జరిగితే మొదటిదేమో చరిత్రలో మనకు చెప్పే మహమ్మదీలకు సంబంధించిన దాడులు అయితే, ఆ తర్వాత ఇప్పుడు వచ్చేసి క్రిస్టియానిటీలోకి కన్వర్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ దాడులు, ఇవన్నీ కనిపిస్తున్నాయి. వీటన్నిటికీ ఆయన పాజిటివ్గా చూపిస్తూ కేవలం కొద్దిమంది విమర్శించడానికి ఈ సనాతన ధర్మం అనే ఒక కొత్త డ్రామా మొదలుపెట్టారనేది ఇవాళ వైసీపీ చేస్తున్న ఆరోపణ. ఎలా విశ్లేషించాలంటారు ఈ మొత్తం ఈ తతంగాన్ని? సార్, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, మీకు వీక్షకులకు నమస్కారం సార్. సైదా సార్ మాట్లాడేది ఎట్లా ఉంది అంటే, ముక్కు నుంచి చీవుడు గారితో తగ్గించండి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్న అంశాన్ని ముక్కుకు రంధ్రాలను ఏకంగా బూట్ చేయండి అన్నట్టుగా సైదా గారు చెప్పింది ఉందండి వాదన. ఆయన చెప్పింది క్లియర్ గా సనాతన ధర్మం ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో అవమానానికి గురవుతోంది, హిందుత్వం మీద దాడులు జరుగుతున్నాయి, కాపాడాల్సిన అవసరం ఇవాళ ఉంది. ఓట్ల కోసం కుల రాజకీయాలు చేయొద్దు, మత రాజకీయాలు చేయొద్దు. మీరు ఏ మతాన్ని పాటించే వాళ్ళైనా సరే పరాయి మతం యొక్క మనోభావాలను, వాళ్ళ యొక్క సిద్ధాంతాలు, ఆచారాలను గౌరవిస్తూ ప్రతి మతాన్ని ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో కాపాడండి. దాని సెక్యులర్ ఉద్దేశం అదే. కానీ ఎక్కువగా హిందువుల మీద దాడి జరుగుతుంటే నోరెత్తద్దు, కేవలం క్రైస్తవుల మీద, ముస్లింల మీద, ఇంకొక మైనారిటీ వర్గాల మీద జరిగితే మాత్రం నోరెత్తండి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు ప్రతి నాయకులు కూడా రాజకీయం కోసం, వాళ్ళ ఓట్ల కోసం. ఈ రోజు సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన అవసరం ఈ రాష్ట్రంలో వచ్చింది కాబట్టి నేను నిలబడుతున్నాను, నా ధర్మాన్ని నేను కాపాడుకోవడానికి. దీనికోసం నేను పదవులు నాకు మీ ఓట్లు అక్కర్లేదు, మీ పదవులు కూడా అక్కర్లేదు, ఒక హిందువుగా మాట్లాడుతున్నాను. ఆయన క్లియర్ గా మాట్లాడారు. ఆయన చెప్పిన విషయాన్ని పక్కన పెట్టేసి సనాతన ధర్మంలో సతీ సహగమనం ఉంది. సతీ సహగమనం అనేది మూఢాచారం.
మూఢాచారాలను కాలగమనంలో తొలగించుకుంటూ పెరుగుతూ వచ్చింది సనాతన ధర్మం, హిందుత్వం. గతంలో ఇప్పుడు కూడా ఇంకో కొన్ని అంశాలు, ఇప్పుడు ఆయన పాటిస్తున్నటువంటి ఇస్లామిక్ లో కానీ, ఇంకొకరు పాటిస్తున్నటువంటి క్రిస్టియానిటీలో కానీ, ఇంకొకరు పాటిస్తున్న బౌద్ధ జైనాల్లో కూడా గత కాలంతో కంపేర్ చేస్తే, గత కాలంలో ఆచరించే వాళ్ళ యొక్క మనోభావాలతో కంపేర్ చేస్తే ఈ రోజు కాలగమనంలో ఎన్నో మార్పులు చేర్పులు వచ్చాయి ప్రతి మతంలో కూడా. ఇవాళకి కొన్ని మతాల్లో కొన్ని అవకతవకలు ఉన్నాయి, హిందుత్వంలో మాత్రమే లేవు. నీకు ఏది తప్పుగా అనిపిస్తే, ఏది దురాచారంగా అనిపిస్తే, ఏది మూఢనమ్మకంగా అనిపిస్తే దాన్ని త్యజిస్తూ ధర్మాన్ని కాపాడుకోవాల్సిన అవసరం వాళ్ళు ఉంది. అన్ని చోట్ల ఉంది, భారతదేశం మొత్తం మీద ఉంది. మన హిందూ కంట్రీ, ఈ కంట్రీలో సనాతన ధర్మం కనుమరుగైపోతూ ఉంటే మేము చూస్తూ ఉంటాము. ఎప్పుడో ఇవాళ తగలబెడుతున్నారా? నేను ఇక క్లియర్ గా ఒప్పుకుంటున్నాను, సతీసాగమనం అనేది పెద్ద మూఢాచారం. కడుపులో ఒక తల్లికి పుట్టిన బిడ్డ ఇంకొక భర్తను ఎవరినో చేసుకుంటున్నప్పుడు అతనికి చచ్చిపోతే తప్పు. తప్పు, నేను ఇప్పుడే చెప్పాను మీకు ఎగ్జాంపుల్ సార్. మీరు పవన్ కళ్యాణ్ గారి మీద రాజకీయ బురద చల్లాలనేటువంటి దురుద్దేశంతో మొత్తం వ్యవస్థని తప్పుపడుతున్నారు. మీరు గమనించుకోండి ఒకసారి. రైట్ సైదా సార్, మీరు రైట్ సైదా గారు ఒకసారి రాజకీయ విషయం చల్లాలనేటువంటి దురుద్దేశంతో మొత్తం హిందుత్వాన్ని తప్పుపడుతున్నారు. రైట్ సైదా గారు ఒకసారి రాయపడారు గారు కంప్లీట్ అయిన తర్వాత మీరు మాట్లాడుతున్నారు. నేను మళ్ళీ అవకాశం ఇస్తాను. సైదా గారు నేను మీకు అవకాశం ఇస్తాను. మళ్ళీ సైదా గారు మీకు అవకాశం ఇస్తాను. నేను రాయపడారు గారు కంప్లీట్ చేయనివ్వండి. అరుణ గారు. సార్, సైదా సార్ క్లియర్ గా రాహుల్ గాంధీ గారిని డిఫెండ్ చేయాలి, పవన్ కళ్యాణ్ గారి మీద రాజకీయ బురద జల్లాలి అనేటువంటి ఒక ఎజెండా తోటి తెలియకుండా ఆయనకి మొత్తం హిందుత్వం మీద బురద జల్లుతున్నారు. ఆయన ఆ విషయం గమనించుకోవాలి ఒకసారి. పాటించేటువంటి మనోభావాలు, హిందువుల ధర్మాలను చూపించే అర్హత ఎవరికీ లేదు. ఈ రోజు సమాజంలో సతీసాగమనం ఉందా? చెప్పండి. నువ్వు టాపిక్ డైవర్ట్ చేయొద్దు దయచేసి. రైట్ సైదా గారు ఒక నిమిషం. అరుణ గారు అయితే ఇక్కడ సనాతన ధర్మానికి సంబంధించి సైదా గారు ఒక నిమిషం. కళ్యాణ్ గారిని మాట్లాడాలి. సైదా గారు వన్ సెకండ్. సైదా గారు ఒక పాయింట్ సైదా గారు ఒక పాయింట్. అయితే ఇక్కడ మనము మీరు అన్నట్టుగా దురాచారాలకు సంబంధించి సరే అది గతంలో చరిత్రలో ఉండేది, దానికి సంబంధించిన తర్వాత ఇవాల్వ్ అవుతూ వస్తున్నాం మనము. అందులో అన్నగారు చెప్పినట్టుగా అన్ని కులాల్లోనూ ఉంది, అన్ని మతాల్లోనూ ఉంది, అన్ని దేశాల్లోనూ ఉంది. అది మనం మార్పు చెందుతున్నాం. కానీ ఇవాళ సనాతన ధర్మానికి సంబంధించి కీలకంగా 2-3 విషయాలు. ఎందుకంటే ఇప్పుడు మొదటిది ఏదైతే ఉందో తను చెప్పినట్టు అంటే మేబీ కోర్టులను అక్కడ ప్రస్తావించడం పవన్ కళ్యాణ్ గారు ఎంతమాత్రం కరెక్ట్ నాకైతే తెలియదు. కానీ బట్ కోర్టులు సైతం ఇప్పుడు అంటే ఏదైతే ఇప్పుడు మీరు ముస్లిం ఆచారాలు మీరు చేస్తారు కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఈ కామన్ సివిల్ కోడ్కి సంబంధించిన ఒక డిస్కషన్ జరుగుతుంది. గతంలో ట్రిపుల్ తలాక్కు సంబంధించిన ఒక డిస్కషన్ జరిగేది. ఆ తర్వాత అలాంటి దురాచారాలని పక్కగా తప్పించే ప్రయత్నంలో అటు ప్రభుత్వాలు కానివ్వండి, ఇటు మీ మత పెద్దలు కూడా వాటిని ఆహ్వానిస్తూ వచ్చారు. అలాంటిదే గతంలో జరిగిన దురాచారాలు ఏవైతున్నాయో వాటిని హిందూయిజంలో ఉన్న సంబంధించిన ఆ తర్వాత వచ్చిన మఠాధిపతులు కావచ్చు, లేకపోతే ఇలాంటి ఎవరైతే దేవుళ్ళు అనుకుంటున్నామో వాళ్ళందరూ వచ్చినప్పుడు వాటిని దాన్ని నివారిస్తూ వచ్చారు. కానీ ఇప్పుడున్న ప్రాబ్లం ఏంటి అంటే సనాతన ధర్మానికి సంబంధించి హిందువులకు సంబంధించి ఎలాంటి దాడులు జరిగినా దాన్ని కులాల పేరుతో ఇంకో పేరుతోనో వాటిని పక్కన తప్పించేస్తున్నారు. కానీ అదే వేరే ధర్మాల మీద కానివ్వండి, లేకపోతే వేరే మతాల మీద కానీ దాడి జరిగితే వెంటనే సెక్యులరిజం గుర్తొచ్చేస్తుంది, దేశంలో ఉన్న అందరు మేధావులు బయటకు వచ్చి మాట్లాడేస్తున్నారు అన్నది ఒక మాట వినిపిస్తుంది. దాన్ని కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం లేదంటారా? నిజంగానే అయోధ్య రామమందిర నిర్మాణాన్ని గానా బజానాతో పోల్చడాన్ని రాహుల్ గాంధీని మీరు సమర్థిస్తారా? సైదా గారు ఇప్పుడు మొదటి అరుణ గారు, ఎందుకంటే ఆమె చాలా విషయ పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి, ఏదైనా మాట్లాడగలుగుతుంది, సమర్థ, ఏదైనా నందిని పందిని చేయగలదు, పందిని నందిని చేయగలదు, ఆ సమర్థ బుద్ధి. నేను ఏం చెప్తున్నానంటే ఈరోజు మరి రాహుల్ గాంధీ గారు రామాలయ విషయాన్ని ప్రస్తావించినట్లు కానీ ఇంకోటి కానీ ఆయన కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం, మూల సిద్ధాంతం లౌకికవాదం. ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజలందరూ కూడా మరి అందరూ కలిసిమెలిసి ఉండాలన్నటువంటి ఒక భావన. ఈరోజు బీజేపీ కానీ మోడీ గారి చెప్పేది మాట్లాడితే ఈ దేశాభివృద్ధి గురించి ఒక మాట మాట్లాడుతూ, ఈ దేశ సంక్షేమాన్ని గురించి మాట్లాడుతూ, ప్రజల పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి మాట్లాడుతూ, ఎంతవరకు రామాలయం, కృష్ణాలయం ఇవేనా?
ఈ దేశంలో ఉన్న సమస్యలు. ఈరోజు నిరుద్యోగులు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? ఈరోజు కార్మికులు మరి అనేక దేశాలకి వలసపోతా ఉన్నారు. ఈరోజు మనం చూస్తాం వలసపోయినటువంటి కార్మికులు ఏ విధంగా దుబాయ్లో ఇబ్బంది పడుతున్నారో, అమెరికాలో ఇబ్బంది పడుతూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. మరి ఈయన మేక్ ఇన్ ఇండియా చేస్తా అని చెప్పి ఒక పక్కన మాట్లాడుతూ ఉన్నాం. చివరికి గొడుగును కూడా మనం చూసాం, వర్షాలప్పుడు గొడుగును కూడా చేయడానికి మనం దిగుమతి చేసుకున్నాం. ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉంటే ఈ రాష్ట్రానికి సంబంధించి మోడీ గారు మరి డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పి పదే చెప్పుకోవచ్చు. ఏమైంది? మొన్న వరదల్లో మనం చూసినట్లయితే బుడమేరు పొంగి మరి విజయవాడ అతలాకుతలం అయిపోతే దాదాపు 1,20,000 కుటుంబాలు 6 లక్షల మంది బదారున పడితే ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ అనేది ఆదుకోవాలా లేదా? దాదాపు లక్షల కోట్ల రూపాయల నష్టం జరిగితే 1,000 కోట్లు డిస్కషన్ సైదా గారు, మీరు అన్న పాయింట్ వెల్ టేకెన్. బికాజ్ ఎందుకంటే ఇక్కడ ఇన్ని సమస్యలు ఇది కాకుండా సనాతన ధర్మం అన్నది అంత ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనేది మీరు మాట్లాడడంలో సార్ నేను కూడా దాన్ని మిమ్మల్ని అభ్యంతరం వ్యక్తం చేయను. కానీ డిస్కషన్ డిబేట్ అవ్వకుండా ఉండడం కోసం ఏంటంటే నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఇవాళ గతంలో అంటే మీరు 2014లో ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇమ్మీడియట్లీ బయటకు వచ్చిన మాట ఏంటంటే, ఎవరైతే ముస్లింలు ఉన్నారో లేకపోతే ఎవరైతే మైనార్టీలు ఉన్నారో వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి. ఆ రోజు మనం చూసాము ఈ దేశం నుంచి వెళ్ళిపోవాలని చాలామంది ప్రయత్నించినట్టుగా లేకపోతే ప్రకటించినట్టుగా కొద్దిమంది తమ అవార్డులు కూడా వెనక్కి ఇచ్చినట్టుగా మనం గతంలో చూసాం. అలాంటి సందర్భంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తూ ఉంటే అలాంటి వ్యాఖ్యలు చేసి ఆ రోజు ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసింది అదే కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు మరొకసారి దాన్ని కంటిన్యూ చేస్తున్నారు అన్నది పవన్ కళ్యాణ్ గారు చెప్పే ప్రయత్నం చేశారు. దాని మీద కూడా సమాధానం చెప్పాలి కదా. ఇప్పుడు ఎవరు ఏం చేస్తున్నారో ఆయన తెలుసు. వాస్తవాలకు మనకు తెలియదు. ఎవరు పక్షాన ఉన్నారో, ఎవరు సామ్యవాదాన్ని లౌకికవాదాన్ని కోరుకుంటున్నారో ఈ దేశ ప్రజలందరికీ తెలుసు. ఆయన మోడీతోటి అంటకాగినంత మాత్రాన ఆయనకి ఇవన్నీ గుర్తొస్తున్నాయి. ఇప్పుడు నాకు అర్థం కాదు. ఒకప్పుడు ఆయన కమ్యూనిస్ట్ అని చెప్పుకున్నాడు, చేగువేరా అన్నాడు. టీ షర్ట్ మీద కూడా ఆయన ఒకటి కన్క్లూడ్ చేయండి. ఈ రోజు మరి ఇవన్నీ గుర్తుకొస్తున్నాయంటే ఏమనాలా? ఒకసారి మోడీ గారితో మీకు బంధుత్వం ఏర్పడంలోనే నువ్వు ఒకేసారి ఎత్తుకుంటావా? నీకు ఓట్లేసి గెలిపినటువంటి ప్రజల యొక్క మనోభావాలను గుర్తించకుండా నువ్వేదో మోడీకి తొత్తుగా మారిపోయి నిష్టానుసారంగా మాట్లాడి సరిపోతా నీకు? ఈ రోజు రాహుల్ గాంధీ గారినో ఇంకొకరిని ఏమవుతావా? ఎవరు ఈ రాగద్వేషాలు దేశంలో పెంచుతా ఉన్నారు? విద్వేషాలు ఎవరు చేస్తా ఉన్నారు? మైనార్టీ మీద దాడులు ఎవరు చేస్తున్నారు? నేను మీకు అవకాశం ఇచ్చాను. అరుణ గారిని ఇప్పుడు మాట్లాడివ్వండి, మధ్యలో డిస్టర్బెన్స్ వద్దు. మీరు పాయింట్ కంక్లూడ్ చేయండి, తర్వాత డిస్టర్బెన్స్ వద్దు. అలాంటి పార్టీకి ఇతను పంపు కాసేది. రైట్ అన్నగారు రైట్ సైదా గారు సరే ఇప్పుడు అన్నగారు మాట్లాడతారు. అన్నగారు కొద్దిగా ఎక్కువ టైం ఇవ్వాలి మనము. రైట్ సిద్ధాంతాలు నమ్మేటటువంటి వ్యక్తిగా మాట్లాడుతున్నా నేను. రైట్ ఇక్కడ అన్నగారు దుర్మార్గం అండి. రైట్ అన్నగారు నిన్న రైట్ సైదా గారు వన్ మినిట్ ప్లీజ్. అన్నగారు, మీరు సూడో సెక్యులరిజం గురించి మాట్లాడితే నిన్న సూడో స్పిరిచువలిజం గురించి భువన కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడారు. ఇదంతా సూడో సెక్యులరిజం మాత్రమే. ఆయన మాట్లాడుతున్నప్పుడు కూడా సనాతన ధర్మం పరిరక్షణ గురించి మాట్లాడుతున్నారు. ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు వ్యవహరిస్తున్న వేరే ధర్మాలకు సంబంధించి ఆచరిస్తున్న వేరే ధర్మాల గురించి మాట్లాడుతున్నారు. ఇదంతా కేవలం సూడో స్పిరిచువలిజం తప్ప అతని మాటల్లో కానివ్వండి, అతని చేతల్లో కానివ్వండి ఆ చిత్తశుద్ధి లేదు అన్నది వైసీపీ చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఎలా చూడాలంటారు? అంటే సార్ ఇప్పుడు నాకు 2 ప్రధాన అంశాలకి ఇప్పుడు ఆన్సర్ కావాలి మీ నుంచి, ఈ ప్యానెల్ నుంచి. మొదటిది, మనమే ఒక మతంలోకి మనం వేరే ఒక ముస్లిం సోదరులు ఎవరైనా సరే మన ఇంటి ఆడపిల్లల్ని, మన హిందువుల ఆడపిల్లల్ని చేసుకునేటప్పుడు ఆ మతం మార్చుకోండి అంటే మనమే దానికి లవ్ జిహాదీ అని పేరు పెట్టి మనమే దాన్ని నెగిటివ్ గా సొసైటీలో ట్రోల్ చేస్తున్నాం ఇవాళ. అవునా? ఇవాళ పెద్ద అంశంగా రాష్ట్రంలో దేశంలో నడుస్తున్న విషయం అది. లవ్ జిహాదీ అని పరాయి మతాలను మార్చుకుంటున్నారు ముస్లింలు అని చెప్పేసి మనమే దాని గురించి గొంతు రేజ్ చేస్తున్నాం. బట్ ఇవాళ పవన్ కళ్యాణ్ గారి యొక్క భార్య క్రైస్తవురాలు కాబట్టే పవన్ కళ్యాణ్ గారి హిందుత్వాన్ని ఫాలో అవడానికి వీల్లేదు, మాట్లాడడానికి వీల్లేదు. పవన్ కళ్యాణ్ గారి భార్యను కూడా హిందువుగా మార్చిన తర్వాతే మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నారు. అటేంటి రూల్స్ అని నాకు అర్థం కాలేదు. అంటే పక్క వాళ్ళు చేసింది ఒకటను మనం చేస్తే ఇంకొకట, ఎదుటి వాళ్ళకి ఒక రూల్ ఆపాదిస్తున్నాం మనమే. దానికి లవ్ జిహాదీ అని పేరు పెట్టి గొప్పగా మనం హిందువులు సాధించినటువంటి గొప్ప విధానంగా ముస్లింలు చేస్తున్నటువంటి పెద్ద తప్పుగా దాన్ని మాట్లాడుతున్నాం. ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని మాత్రం ఆయన భార్య క్రైస్తవురాల నుంచి హిందువురాలుగా మార్చలేదు అని పవన్ కళ్యాణ్ గారిని వేరే లాగా చూపిస్తున్నాం. ఇది ఎక్కడ న్యాయం సార్? అసలు నాకు అర్థం కాలేదు. రెండో విషయము, నిన్న పవన్ కళ్యాణ్ గారికి ఓట్లేసినటువంటి వాళ్ళ మనోభావాలను గౌరవించకుండా పవన్ కళ్యాణ్ గారు హిందుత్వాన్ని రాజకీయాన్ని చేసి మాట్లాడారా? నిన్న ఎంటైర్ టోటల్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆయన మాట్లాడినటువంటి మొత్తం స్పీచ్ లో
ఒక్క క్రైస్తవుడి నుంచి పాలిటిక్స్ కాకుండా, పాలిటిక్స్ కి సంబంధం లేకుండా ఒక్క క్రైస్తవ సోదరుడి నుంచి నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది తప్పు అని చెప్పించండి. ఒక్క ముస్లిం సోదరుడి నుంచి, పాలిటిక్స్ లో లేకుండా ఉన్న ముస్లిం సోదరుడి నుంచి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది తప్పు అని చెప్పించండి ఒక్కళ్ళతోటి. ఆయన ఎక్కడ నిన్న క్రైస్తవ మతాన్ని కించపరచలేదు, మహమ్మదీయులను కించపరచలేదు, జైనులు, బౌద్ధులు, సిక్కులు ఎవరిని కించపరచలా. మీ మతాన్ని మీరు పాటించండి, మీ మతాన్ని మీరు పాటించండి. మాట్లాడనివ్వండి, మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు. సైదా గారు మీ నాయకుడు ఎందుకు మార్పు తింటాడు? తిన్నాడని చెప్పి అనుకుంటున్నాను. సైదా గారు మీరు ఇక్కడ కొద్ది సమయంలో పాటించాలి. సైదా గారు చూస్తున్నారు డిబేట్. సైదా గారు ఒక చిన్న రిక్వెస్ట్, కొద్ది సమయంలో పాటించాలి. మాట్లాడతావు సైదా గారు కొద్దిగా సైదా గారు నేను మీకు స్టార్టింగ్ లోనే చెప్పాను. అరుణ గారు మాట్లాడిన తర్వాత మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. ఒక నిమిషం ప్లీజ్. సైదా గారు కొద్దిగా అంటే కొద్దిగా సమయంలో పాటిద్దాం. మీరే అన్నారు కదా మన ప్యానెల్లో ఒక మహిళ ఉన్నారు, మన ప్యానెల్లో ఒక మహిళ ఉన్నారు, ఆమె పూర్తిగా ఆమె వాయిస్ వినిద్దాం ప్లీజ్. నా రిక్వెస్ట్ ఇది. ఎస్ అరుణ గారు. నేను మాట్లాడాలండి. రఫీ గారు నేను మీ దగ్గరకు వస్తాను. యాక్చువల్లీ నెక్స్ట్ మీ దగ్గరకు వస్తాను నేను. రఫీ గారు మీ దగ్గరకు వస్తాను నేను. అరుణ గారు. రాజకీయాలకు అతీతంగా మతాలు కాపాడబడాలి, ప్రతి మతం ఈ రాష్ట్రంలో సెక్యూర్ గా బ్రతకగలగాలి అని చెప్పేసి ఆయన క్లియర్ గా మాట్లాడింది. అలాగే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా ఏ మతం మీద దాడి జరిగినా, ఎస్పెషల్లీ ఇవాళ మైనారిటీల మీద దాడి జరిగితేనే వాయిస్లు రైజ్ చేస్తున్నారు. హిందూ మతం మీద దాడి జరిగితే ఎవరో మాట్లాడట్లేదు. ఖచ్చితంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది, నా ధర్మాన్ని నేను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన క్లియర్ గా మాట్లాడారు. ఇక్కడ ఎవరిని కించపరచలే ఆయన నిన్న. ఒక్క మతాన్ని కూడా నేను ద్వేషిస్తున్నాను లేదా నేను విస్మరిస్తున్నాను అని కూడా మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ గారు. ఎంటైర్ స్పీచ్ లో ఏ మతాన్ని ఒక్క తక్కువ చేసి మాట్లాడిన వ్యక్తి నిన్న పవన్ కళ్యాణ్ గారు. ఆయన కుటుంబంలో వేరే మతస్థులు ఆయన నచ్చారు, వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు. తప్పులేదు అంటే బాప్తిజం తీసుకున్నాను ఎక్కడో మాట్లాడుతూ నేను బాప్తిజం తీసుకున్నాను అని అన్నారు సార్. దాని మీద డిస్కషన్. మహిళల్ని వివస్త్రం చేసి అత్యాచారం చేస్తే నోరు విప్పలా. రైట్ ఆ డిస్కషన్ లోకి వెళ్దాం. ఒకసారి రఫీ గారి దగ్గరికి వెళ్దాం. రఫీ గారి దగ్గరికి వెళ్దాం. రఫీ గారి దగ్గరికి వెళ్దాం. రఫీ గారి దగ్గరికి వెళ్దాం ఒకసారి. రఫీ గారు రఫీ గారు ఇక్కడ ఇక్కడ నిన్న మొత్తం అంటే ఆ స్పీచ్ హైలైట్స్ గమనిస్తే సైదా గారు ప్లీజ్ ఒక నిమిషం. మీ నాయకుడు ఒక మాట మాట్లాడాలా? రైట్ సైదా గారు ఒక నిమిషం. రఫీ గారు రైట్ ప్లీజ్ ఇద్దరు ఒకసారి ఇక్కడ మీరు ఇద్దరు ఒకసారి రైట్. సైదా గారు అన్న గారు ఒక నిమిషం. ప్లీజ్ సైదా గారు అన్న గారు ప్లీజ్. రఫీ గారు నిన్న ఏదైతే అంటే పవన్ కళ్యాణ్ స్పీచ్ హైలైట్స్ గమనిస్తే అందులో ఒక కీలకమైన అంశము ఏదైతే మైనారిటీలకు సంబంధించి వాళ్ళ మీద దాడులు జరిగినప్పుడు, అంటే మైనారిటీలు అనే పదం వాడకుండా ఇతర మతాల మీద దాడులు జరిగినప్పుడు కోర్టులు కూడా స్పందిస్తున్నాయి, వాళ్ళని సంయమనం పాటించమని చెప్తున్నాయి. కానీ అదే హిందూ ధర్మం మీద ఎలాంటివి జరిగినా సరే అది కోర్టులు కూడా సరిగ్గా దాన్ని మాట్లాడలేదు, దాని గురించి స్పందించట్లేదు అని ఒక మాట మాట్లాడుతూ వచ్చారు. అంటే ఇక్కడ ఒకటి కోర్టులని నిందించడం అన్నది ఒకటి, రెండో పాయింట్ నిజంగానే దేశంలో మైనారిటీల పైన అత్యాచారాలు జరుగుతున్నాయని ఇంకో రకమైన అలాంటి ఒక డిస్కషన్ జరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి మాటలు మాట్లాడడం ద్వారా మేబీ వాళ్ళని కించపరచలేదు కానీ ఎక్కడో చోట రెచ్చగొట్టే ప్రయత్నం జరిగిందని అనుకోలేమంటారా? సార్ ఇప్పుడు భారతదేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు అందరికీ తెలుసు. మణిపూర్ నుంచి కాశ్మీర్ దాకా ఏం జరుగుతుందో రోజు పత్రికల్లో చూస్తున్నాం. అది అందరూ గమనించాలి. కొన్ని చోట్ల హిందువుల మీద కూడా జాగ్రత్త జరుగుతున్నాయి. కానీ ఈ భారతదేశంలో మాట్లాడని బాబు సార్, నాకు టైం ఇవ్వండి, ఛార్జింగ్ లేదు, అయిపోయింది. ఇప్పుడు రెండు మూడు టీ పెట్టింది ఛార్జింగ్ లేదు. జస్ట్ లక్ష్మణ్ గారు అయితే మీరు ఛార్జింగ్ పెట్టుకోండి. నేను బ్రేక్ తర్వాత నేను మిమ్మల్ని తీసుకుంటాను. ఒక బ్రేక్ ఉంది మధ్యలో, ప్లీజ్ ఒకసారి మీరు ఛార్జింగ్ పెట్టుకుని అంతలో రఫీ గారిని మాట్లాడించి నేను బ్రేక్ తర్వాత మిమ్మల్ని తీసుకుంటాను. రఫీ గారు కంటిన్యూ ప్లీజ్. భారతదేశంలో రకరకాల దాడులు జరుగుతూ ఉంటాయి.
మనం చూస్తూ ఉన్నాం. వాటి మీద అనేక మంది ఆందోళన చెందుతూ ఉన్నారు. రాజకీయ పార్టీలు కూడా స్పందిస్తూ ఉన్నాయి. అయితే ఒక మెజారిటీ మతానికి ఉన్నటువంటి భద్రత మైనారిటీ మతస్థులకు ఉండదు. మైనారిటీని కాపాడవలసిన బాధ్యత మెజారిటీ మతస్థులదే. ఏ గ్రామంలో అయినా, ఏ రాష్ట్రంలో అయినా, ఏ జిల్లాలో అయినా, ఏ టౌన్లో అయినా. అయితే జనరల్గా ఎందుకు దాని మీద వామపక్షాలు కానీ మేధావులు కానీ మైనారిటీలకి రక్షణ ఇస్తామని చెప్పేసి చెప్తారు ప్రభుత్వాలు కూడా. కానీ అంత మాత్రాన మైనారిటీలకి పెద్దపీట వేస్తున్నారు అనేది కాదు. ఎందుకంటే మెజారిటీ నుండి మైనారిటీలకి రక్షణ కావాలని, ఆ మత సామరస్యం కాపాడితేనే వాళ్ళకి భద్రత ఉంటుందని, లేకపోతే ఉండదని చెప్పి. కాబట్టి హిందువుల మీద కూడా దాడి జరిగినప్పుడు ఖచ్చితంగా కోర్టు స్పందిస్తున్నాయి, శిక్షలు కూడా వేస్తున్నాయి. చాలా మందికి శిక్షలు వేశారు. చాలా మంది ముస్లిమేతరుల మీద శిక్షలు పడినటువంటి సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు జైళ్ల పాలు అయిన వాళ్ళు ఉన్నారు, అన్యాయంగా జైళ్ల పాలు అయిన వాళ్ళు కూడా జైలులో మగ్గుతున్న వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మతాల గురించి మాట్లాడేటప్పుడు ఏ మతము 1000 సంవత్సరాల క్రితం ఉన్నట్టు వాళ్ళు లేదు, ఏ మతము 100 సంవత్సరాల క్రితం ఉన్నట్టు వాళ్ళు లేదు. ఇవాళ ప్రతి ఇస్లాం దగ్గర నుండి తీసుకోండి, అన్ని సంస్కరణ జరిగాయి. హిందూ మతంలో కూడా సంస్కరణ జరిగింది, క్రిస్టియానిటీలో కూడా సంస్కరణ జరిగింది. కాలం మారుతున్న కొద్దీ సంస్కరణలు అన్ని రంగాల్లో ఎలా జరుగుతూ ఉంటాయో మతాల్లో కూడా సంస్కరణలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి మీకు చెప్తాను. ఈ మతాలు 1000 సంవత్సరాల క్రితం పుట్టినాయి. అప్పుడు మైకులు ఉన్నాయా గుళ్ళ మీద, మసీదుల మీద, చర్చిల మీద? 200 సంవత్సరాల క్రితం కరెంట్ వచ్చింది. అంటే మతాలు ఏం చేస్తాయంటే వస్తున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఆపాదించుకుంటాయి. డిజిటల్ యుగంలోకి మనం వెళ్తుంటే అది కూడా మతాలు కూడా ఆ డిజిటల్ విప్లవాన్ని అందిపుచ్చుకుంటూ ఉంటాయి. రైట్. కానీ అయితే మీరు నిన్న చేసిన వ్యాఖ్యలు మీరు చెప్పండి. ఎందుకంటే కాదు రఫీ గారు అది మీరు అన్న చెప్పింది ఓకే. మీరు అన్న పాయింట్ వెల్ టేకెన్, నో వెల్ ప్రెజెంటెడ్. నేను ఏమంటానంటే ఏదైతే మైనార్టీల మీద దాడులు జరుగుతున్నప్పుడు అందరూ మాట్లాడుతున్నారు, మీరు అన్నట్టుగా మెజారిటీలకు సంబంధించి అది బాధ్యతగాను లేకపోతే కోర్టులు వ్యవహరించే తీరులో కానీ కొన్ని తేడాలు ఉన్నాయంటూ నేను పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు. అంతే కాకుండా నేను ఇంకొక వ్యాఖ్య చేశారు, నేను ఇక్కడ గొడవ పెట్టుకోవడానికి వచ్చాను అని చెప్పేసి. సో ఎక్కడో ఒక చోట మనం ఇప్పుడు బార్డర్లో ఉంటాము. అది ముఖ్యంగా మనం మాట్లాడుతుంది ఇవాళ పక్క రాష్ట్రంలో ఉన్న ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడిన మాటలు. దాన్ని ఆల్రెడీ ఇప్పటికే హైకోర్టు చాలా సీరియస్గా దాని మీద రెస్పాండ్ అయిన పరిస్థితి. ఇప్పుడు దాన్ని మరొకసారి గుర్తు చేయడం ద్వారా, అంటే ఇప్పటికే కోర్టులో ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మీరు అలా వ్యాఖ్యానించడం తప్పు అంటూ ఆల్రెడీ వాళ్ళ తీర్పులో కూడా పొందుపరిచిన తర్వాత ఇవాళ ఆ వ్యాఖ్యలు చేస్తూ మాట్లాడడము, అది బార్డర్లో, అంటే తిరుపతి అని మీకు ఆల్రెడీ తెలుసు కదా, మీకు ఆల్మోస్ట్ బార్డర్లో ఉంటాం మనం. అలాంటి సందర్భంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా కొత్త రకమైన సమస్యలు రావంటారా? ఖచ్చితంగా వస్తాయి సార్. రాజకీయ పదవుల్లో ఉన్న వాళ్ళు మతాలకు సంబంధించి చాలా సమయం పాటించారు. ఉదయనిధి మాట్లాడిన మాటలు చాలా మంది హిందువుల్ని బాధించినాయి. తర్వాత వాళ్ళ ఫాదర్ స్టాలిన్ దాన్ని ఆయన ఉపసంహరించుకోమని చెప్పడం జరిగింది. అది మహారాష్ట్ర ఇంకా ఉత్తరప్రదేశ్ ఆ ప్రాంతాల్లో కొన్ని కోర్టులో కేసులు వేయడం కూడా జరిగింది. అన్ని మతాలు కలిసి జీవించాలనేటువంటి ఒక పద్ధతి వెళ్ళాలి. కానీ దాని రాజకీయ లబ్ధి కోసం ఆ ద్రవిడ కళింగ ఉద్యమాన్ని, ఆ డిఎంకే దీన్ని కొనసాగించాలనేటువంటి దాని మీద భవిష్యత్తు నాయకుడుగా నేను కరుడు కట్టిన ద్రవిడ కళింగ నాయకుడిగా ప్రూవ్ చేసుకోవడం కోసం ఈ రకంగా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. వీరు ఇప్పుడు ప్రస్తావించడం పవన్ కళ్యాణ్ ఇప్పుడు ప్రస్తావించడం దాన్ని ప్రజాసేవ చేసి ముందుకెళ్ళండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రస్తావించడం ఏమవుతుందంటే ఖచ్చితంగా గొడవలు వస్తాయి, ఖచ్చితంగా బాధపడతారు. ఎగ్జాంపుల్ చెప్తాను సార్. మా చిన్నతనంలో మా మతంలో పీర్ల పండుగ వస్తే ప్రతి ముస్లింలు పీర్ల పండుగ చేసేవాళ్ళు. మత సంస్కరణ జరిగింది. అది పరిమితంగా కొంతమందే చేస్తా ఉన్నారు. షియాకి సంబంధించిన వాళ్ళే చేస్తా ఉన్నారు, సున్నీలకు సంబంధించిన వాళ్ళు చేయట్లేదు. అదే ఒక సంస్కరణ జరిగింది. హిందూ మతంలో నేను చాలా చూశాను. మహిళలు ప్రతి నెల బహిష్ట అయ్యేటప్పుడు వాళ్ళని బయట కూర్చోమనే వాళ్ళు ఇంట్లో నుంచి, వాళ్ళు 3 రోజులు 4 రోజులు బయట కూర్చునే వాళ్ళు. ఆ తర్వాత దాన్ని సంస్కరించారు.
అది ఒక ఆరోగ్య శరీరంలో జరిగేటువంటి ఒక మార్పుగా దాన్ని మార్చారు. ఎస్ ఎస్ కాబట్టి ఆరోగ్యపరమైన అంశాలు కానీ మతపరమైనటువంటి అంశాలు కానీ అనేక సంస్కరణలు జరుగుతూ ఉంటాయి. ఇవాళ మనం ఉన్నాము ఎస్ 21వ శతాబ్దంలో ఉన్నాము. ఒక 100 సంవత్సరాల తర్వాత ఈ మతాలు ఇలా ఉండవు. ఖచ్చితంగా ఇప్పటికే ఆ సంస్కరణలు మీరు అన్నట్టుగా మనుషుల ఆలోచన విధానము, అక్షరాస్యత ఇవన్నీ కూడా మార్పులు చేస్తున్నాయి. రవి గారు ఒక బ్రేక్ తీసుకుందాం. రవి గారు, నేను ఇక్కడ ఇంటరప్ట్ చేస్తున్నాను మిమ్మల్ని. ఆ మాట అంటే తప్పే. రైట్. రాహుల్ గాంధీ గారు గానా బజారా అన్నాడో లేదో నాకు తెలియదు, నేనైతే చదవలేదు. ఒకవేళ అది ఉంటే మాత్రం తప్ప. ఎందుకంటే ఆయన శివుడిని పార్లమెంట్ లో ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేశాడు. రవి గారు ఒక బ్రేక్ తీసుకుందాం. రవి గారు, ఇక్కడ నేను ఇంటరప్ట్ చేస్తున్నాను మిమ్మల్ని. రామ మందిరాన్ని వ్యతిరేకించిన రైట్ రఫీ గారు. ఎస్ ఎస్ రఫీ గారు, సార్ ఇక్కడ మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తున్నాం. ఒకసారి ఒక బ్రేక్ తీసుకుందాం. ఒక కమర్షియల్ బ్రేక్ ఉంది. ఆ కమర్షియల్ బ్రేక్ తర్వాత మనం డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. ఓవరాల్గా చూస్తే మాత్రం ఇప్పుడు చేస్తున్న వ్యాఖ్యలు కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిమితం కాకుండా ఇతర రాష్ట్రాల్లో జరిగిన సంఘటనలు కూడా ఊటంకించే క్రమంలో ఇది దేశవ్యాప్త ఒక ఉద్యమంగా మారాల్సిన అవసరం ఉందా? ఆ సనాతన బోర్డు అన్నది ఏదైతే అటు నైవేద్యాలు కానివ్వండి, ప్రసాదాలు కానివ్వండి, లేదా హిందుత్వాన్ని పరిరక్షించే క్రమంలో తీసుకోవాల్సిన చర్యల్లో భాగంగా ఆ బోర్డు ఆవశ్యకత ఎంత ఉంది అన్నది మనం డిస్కషన్. లక్ష్మణ్ గారు, ఇవాళ మనం చూస్తున్న మొత్తం రైట్ లక్ష్మణ్ గారు, మనం చూస్తున్న ఇవాళ జరుగుతున్న మొత్తం ఇష్యూకి గుడ్ మార్నింగ్ లక్ష్మణ్ గారు. అయితే ఇవాళ జరుగుతున్న మొత్తం ఇష్యూకి కేంద్ర బిందువు ఏదైతే తిరుపతిలో కల్తీ వస్తువులతో నైవేద్యాలు కానివ్వండి, లేకపోతే ముఖ్యంగా నెయ్యితో ఏదైతే లడ్డూలు చేశారనే ఒక ఆరోపణ వినిపించిందో ఆ అనుమానంతోనే ఈ మొత్తం ఇష్యూకి ఇప్పుడు కేంద్ర బిందువుగా మారినట్టుగా మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో గత 5 సంవత్సరాల్లో మీరు అధికారంలో ఉన్నప్పుడు గుడుల మీద లేకపోతే వాటి మీద జరిగిన దాడులు కానివ్వండి, ఇవాళ జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే మాత్రము సనాతన ధర్మం ఇవాళ ఇబ్బందుల్లో ఉంది అనడానికి కేంద్ర బిందువు మీ పార్టీ వ్యవహరించిన తీరు అన్నది ఇవాళ పవన్ కళ్యాణ్ చెప్పే ప్రయత్నం చేశారు. ఎలా చూడాలంటారు? దాన్ని విశ్లేషించండి. సార్, పేన పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలండి. సార్, 356 గుడులపై విధ్వంసం సృష్టించిన చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, విజయవాడ కనకదుర్గమ్మ గుడి నుంచి పెదవటిపల్లి వరకు వచ్చినటువంటి 76 మందిరాలను ఎత్తేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇదే పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి ఎందుకు మాట్లాడలేదు? ఇదే బీజేపీ పార్టీ ఎన్డీఏ కూటమి ఆ రోజున సనాతన ధర్మం విషయం ఎందుకు తీసుకురాలా? ఆ రోజున దాడులు జరగలేదా చంద్రబాబు నాయుడు గారి హయాంలో? మీరు అర్థం చేసుకోవాలా. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు 15-16 మంది మన ఉమ్మడి రాష్ట్రం నుంచి ప్రత్యేకంగా ఏర్పడిన మన రాష్ట్రం వరకు పరిపాలన ఇచ్చినటువంటి ఏ సీఎం కూడా ఎక్కడ ఏ మతాన్ని కులాన్ని అడ్రస్ చేస్తూ ఎవరు రాజకీయాలు చేయాల. ఎందుకంటే వాళ్ళ గౌరవమైనటువంటి ఒక పొజిషన్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏ కులమైనా మతమైనా ప్రాంతమైనా ఒకటే. వాళ్ళకి అంతర్గతంగా అన్ని కులాల మీద అభిమానం ఉండొచ్చండి. మా ఇంటి వరకు పరిమితం. అంతకన్నా ఏం కావాలండి? ఈ జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్రిస్టల్ క్లియర్ గా చెప్పారు. నాకున్నటువంటి ఏదైనా నా 4 గోడల మధ్య జరిగినా నా ఇంటి వరకే పరిమితం. నేను బయటకు వస్తే నాకు అందరూ ఒకటే. నేనున్నాను సార్. నేను ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తినైనా నాకు అందరూ కూడా కమ్మలు, రెడ్లు, కాపులు అందరూ కూడా అందరూ నా స్నేహితులే, ఫ్రెండ్స్, నా వెల్విషర్స్, అందరూ నా మంచి కోరుకున్నాలే. నేను అందరితో మంచుకుంటా. బయటకు వెళ్తే సమాజంలో మనం ఒక పౌరుగా బాధ్యత పౌరులా మనం ఉండాలి. మతాలని కులాలని నచ్చగొట్టే ప్రసంగాలు అసలే చేయకూడదు. ఎందుకంటే ఇవి రాజకీయాలండి. కానీ లక్ష్మణ్ గారు అయితే ఇక్కడ వచ్చిన సమస్య ఎక్కడ అంటే ఇప్పుడు ఏదైతే మీరు అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు 4 గోడల మధ్యలో నేను బైబిల్ చదువుకుంటాను, బయటకు వస్తే మిగిలిన ఆచారాలని నేను గౌరవిస్తాను, మిగిలిన మతాలని కూడా నేను గౌరవిస్తానని చెప్పారు. కానీ ఇవాళ తిరుపతికి వెళ్తే అన్యమతస్థులైనప్పుడు డిక్లరేషన్ ఇవ్వాలన్న ఒక రూల్ ఉంది. కానీ ఆ డిక్లరేషన్ ఇవ్వడానికి మీరు సుముఖత వ్యక్తం చేయకపోవడాన్ని గమనిస్తేనే ఆ మతం మీదనో ఆ ఆచారం మీదనో మీరు గౌరవం చూపించట్లేదు అన్నది ఇవాళ విపక్షాలు చెప్తున్నమాట. లేకపోతే ఇవాళ పాలకపక్షం అదే మాట చెప్తుంది. మీరు అంతగా గౌరవిస్తున్నారు, ఒక డిక్లరేషన్ మీ సంతకం పెడితే వచ్చే నష్టం ఏంటి? అది పెట్టకపోవడం వల్ల నిజంగానే మీరు గౌరవిస్తున్నారని నోటుతో చెప్తున్నారు కానీ బట్ మీ చర్యల్లో అది కనిపించట్లేదు అన్నది కదా ఇవాళ ప్రశ్న వినిపిస్తుంది. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ హైకోర్టు తీర్పు కూడా ఇచ్చింది. ఎవరైనా తిరుపతి దేవస్థానానికి శ్రీవారక్క దర్శనం చేసుకోవడానికి అన్య మతస్థులు ఎవరు వచ్చినా సరే డిక్లరేషన్ ఇవ్వాలని రూల్ ఏమో లేదు. ఎవరైతే తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం వ్యక్తిగత కారణాలు వాళ్ళు మాత్రమే ఇవ్వాలని హైకోర్టు తీర్పు వినాలండి. వినాలి రఫీ గారు, డిస్టర్బ్ చేయొద్దు, వినాలి. అంటే హైకోర్టు తీర్పు ఇచ్చింది. అలాగే నేను ఒకటే చెప్తా ఉన్నాను సార్, వినండి సార్, వినండి. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలని చూశారు.
జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టలేకపోయారు. అలాగే నేను మళ్ళీ చెప్తా ఉన్నా, 10 సంవత్సరాల గల అమ్మాయిని తీసుకెళ్లి ఆ అమ్మాయితో మీరు డిక్లరేషన్ ఇచ్చారు. అది టీటీడీ రూల్స్ లో లేదు. ఎందుకంటే 18 లోపు ఎవరు కూడా సంతకం పెట్టవలసిన లేదు. 18 సంవత్సరాలు దాటితే ఎందుకు పెట్టి ఇచ్చారంటే, ఉండండి, పవన్ కళ్యాణ్ గారు బాప్టిషన్ తీసుకున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఆయన డిక్లరేషన్ ఇచ్చారు. ఒకే మంచి ఇచ్చుకోండి, మేము కాదనట్లా. ఎవరు నమ్మకం దృష్ట్యా ఎవరు డిక్లరేషన్ వాళ్ళు ఇస్తారు. సార్ నేను అనేది ఏంటంటే వాటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సనాతన ధర్మం అని చెప్పి సాయిబాబా గుడ్లన్నీ వీళ్ళు తీసేస్తా ఉన్నారే. సాయిబాబా ఒక ముస్లిం అని ఈ రోజు గుర్తుకొచ్చిందా మీకు? సాయిబాబా ముస్లిం అని అందరికీ తెలుసు కదా. మరి మొన్నటి వరకు ఈ దేశంలో మీరు ఒక సర్వే చేయండి సార్. నేను చెప్తూ ఉన్నా, మరి ఈ యొక్క పదం వాడొచ్చు నాకు తెలియదు, కానీ మీరు సర్వే చేయండి. శ్రీరాముడి కంటే సాయిబాబాకి ఫాలోవర్స్ కానీ భక్తులు కానీ ఎక్కువ. మీరు ఇండియా మొత్తం మీరు సర్వే చేయండి. ఒక ముస్లిం పేరని. మరి వెంకటేశ్వర స్వామి యొక్క 2వ భార్యగా బీబీ నారసింహ ఉంది కదా. వెంకటేశ్వర స్వామి ఒక పరిస్థితి ఏంటి అంటే, మీకు అనుకూలంగా ఏ దేవుడు ఉంటే మీకు అనుకూలంగా ఎవరిని పూజిస్తే ఒకలాగా వెళ్తారా, అనుకూలం లేకపోతే ఒకలాగా వెళ్తారా? అంటే నాకు అర్థం కావట్లా, నాకేం అర్థం కావట్లేదు. అంటే ఒకటి చెప్తానండి, దేవుడే నా కులం లేదు, మతం లేదు. రెండో భార్యగా భావించిన వ్యక్తి ఉండమ్మా. రెండో భార్యగా భావించిన వ్యక్తి మనకెందుకు కులాల మతం? ఇక్కడ సమస్య ఏంటంటే, గుడిలో తొలగించారు, మీకు అర్థం కావట్లా. అన్నగారు ఆయన చెప్పింది తొలగించారు అని కాదు, తొలగించాలి. రైట్ అన్నగారు చూడండి, లక్ష్మణ్ గారు సాయిబాబా గుడులు ఎక్కడ తొలగించారు? ఇప్పటికీ కాదు అన్నగారు ఆయన తొలగించారు కాదు, తొలగించాలి అన్నది. అన్నగారు అంటే ఆయన చెప్పింది తొలగించారు అని కాదు, తొలగించాలి అన్న ఒక ఉద్యమం అయితే నడుస్తుంది దేశవ్యాప్తంగా. ఎందుకంటే ఆయనకు సంబంధించి అంటే ఇప్పుడు ఆయన రఫీ గారు చిన్న మాట, సాయిబాబా గుళ్ళు ఎక్కడ తొలగించలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 4 నెలల్లో ఎటువంటి గుళ్ళు తొలగించలేదు. ఒక్క సాయిబాబా సాయిబాబా గుళ్ళు తొలగించారు అని కాదు, తొలగించాలి అన్నదైతే సనాతన ధర్మానికి సంబంధించి మాట్లాడే క్రమంలో అసలు సాయిబాబా దేవుడే కాదు. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? రహదారులకు అడ్డొస్తే ఏ గుడైనా తొలగించమని చెప్పింది. అది వేరు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అది వేరు. అయితే అన్నగారు తొలగించవలసిందే. ఇప్పుడు లక్ష్మణ్ గారు మెన్షన్ చేసిన తొలగింపు అది కాదు. రఫీ గారు లక్ష్మణ్ గారు చెప్పిన తొలగింపు అది కాదు. ప్రత్యేకించి తొలగించాలని చెప్పి ఆరోపణ చేయడం అనేది అది సరైనది కాదు. రఫీ గారు సబ్జెక్ట్ కరెక్షన్ అంటే ఆయన చెప్పింది మీరు చెప్పినట్టుగా రోడ్ వైడనింగ్ కోసమో లేకపోతే ప్రజల సౌకర్యార్థం ఏదైతే తొలగింపు ఉందో దాని గురించి మాట్లాడలేదు. సనాతన ధర్మం పేరుతో ఏదైతే కొన్ని డిస్కషన్స్ జరుగుతున్నాయో అందులో భాగంగా సాయిబాబా అనే వ్యక్తి హిందూ దేవుడు కాదు కాబట్టి ఆయనకి గుళ్ళు కట్టి ఆయనకి ఏవైతే హారతులు ఇస్తున్నారో లేకపోతే ఆయనకి ఏవైతే మనం ఇవి చేస్తున్నామో అది కరెక్ట్ కాదు కాబట్టి ఆయన్ని ఆ గుళ్ళు తొలగించాలి అనే విధంగా ఒక డిస్కషన్ స్టార్ట్ అయింది. దాని గురించి ఆయన మెన్షన్ చేశారు అంతే తప్ప అది అరుణ గారు ఇక్కడ మీరు ఇంకొక సమాధానం చెప్పాల్సిన అవసరం ఏంటంటే, ఏదైతే ఇంతకుముందు నేను రఫీ గారు కూడా ఇదే ప్రశ్న అడిగాను. ఇప్పటికే హిందూ మతంలో కొంతమంది పీఠాధిపతులు సాయిబాబా సంబంధించి మన పురాణాల్లో కానీ ఇతిహాసాల్లో కానీ ఆయనకి ఎటువంటి పాత్ర లేదు, ఆయన హిందూ దేవుడు కాదు, మీరు పూజించవద్దని చెప్పి కొంతమంది పీఠాధిపతులు చెప్తున్నారు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, ప్రజలు ఎవరికి ఏది నచ్చితే ఏది వాళ్ళకి ఉపయోగం అనిపిస్తే వాళ్ళని మొక్కుతారు సార్. అంతేలేండి నేను దాన్ని అక్కడ ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి నమ్మకాలు వాళ్ళవి. ఇప్పుడు బాబాలు ఉన్నారు మన ముందు, కంటి ముందు కనిపిస్తున్నటువంటి మనుషులే, వాళ్ళనే తండోపతండాలుగా వేలాది లక్షలాది మంది మొక్కుతా ఉన్నారు. వాళ్ళే మతంలో వాళ్ళే పురాణాల్లో ఉన్నారు. అది యాక్సెప్టెడ్ దాని గురించి అది నిర్విధాంశం. ఎందుకంటే అంటే ఎవరి ఆలోచనలు వాళ్ళవి, ఎవరి నమ్మకాలు వాళ్ళవి. మేము విగ్రహారాధన చేయము. సాయిబాబా ముస్లిం అయినా సరే మా వాళ్ళు ఎవరు కూడా సాయిబాబాని మొక్కరు.
దాన్ని ఆయన ఇప్పుడు మొక్కుతారు. హిందుత్వంలోని గొప్పతనం ఏంటంటే ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ప్రజాగ్రహానికి గురవుతారు. రఫీ గారు అదే హిందుత్వంలోని గొప్పతనం ఏంటంటే, హిందుత్వంలో ఏంటంటే మేము చెట్టుని దేవుడని మొక్కుతాము, రాయిని దేవుడని మొక్కుతాం, ప్రకృతిలో దేవుని చూసుకుంటాము, అలాగే ఏమంటారు శక్తిలోనూ దేవుని చూసుకుంటాం. అది 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 అంతే, మీరు అన్నట్టు దాన్ని అదేం లేదు. అయితే అరుణ గారు, ఇక్కడ వస్తున్న పాయింట్ ఏంటంటే, రాజకీయాలు నేను చేయట్లేదు, కేవలం సనాతన ధర్మం గురించి మాత్రమే మాట్లాడుతున్నాను అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కేసుల గురించి మాట్లాడతారు. ఈ కల్తీకి సంబంధించి పాత్ర లేకపోయినా బాధ్యత వహించాల్సింది గత ముఖ్యమంత్రి అంటూ ఆయన పేరు మీద మాట్లాడతారు. రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడతారు. సరే, వాళ్ళకి అర్థమవుతుందో లేదని చెప్పి హిందీలోను ఇంగ్లీష్లోనూ మాట్లాడతారు. తమిళ్లో మాట్లాడడం ద్వారా అక్కడ రాష్ట్రం పక్కనే ఉన్న ఎవరైతే ఉన్నారో తమిళకు సంబంధించి ఆ డిస్కషన్ చేస్తారు. రాజకీయాలు లేవన్నది ఎక్కడుంది, అక్కడ రాజకీయాలే కదా మొత్తం జరిగింది అన్నది ఒక విశ్లేషణ. ఏమంటారు? కన్క్లూజన్కి వెళ్దాం. మీరు కన్క్లూడ్ చేసేయండి ఈ పాయింట్తో ప్లీజ్. కాదు అరుణ గారు సార్, రాజకీయాలు లేవు అని క్లియర్ గా చెప్తూనే రాజకీయ నాయకులు మతాన్ని అవమానించిన విషయాన్ని, ఒక హిందూ ధర్మాన్ని వాళ్ళ రాజకీయాల కోసం అవమానించిన విషయాన్ని ప్రస్తావించారు సార్. అక్కడెక్కడ ఆయన రాజకీయాలకు ఉపయోగించుకోలేదు. ఇప్పుడు ఎలక్షన్స్ లేవు, తమిళనాడులో పోటీ చేయట్లేదు, కేంద్రంలో మేము పోటీ చేయట్లేదు, మాకు వాళ్ళ నుంచి వీళ్ళ నుంచి ఓట్లు అక్కర్లేదు. కానీ వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం కన్సర్న్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో, తమిళ్లో మాట్లాడిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో, అలాగే రాహుల్ గాంధీ గారు ఎవరైతే ఉన్నారో, ఇలా వీళ్ళు రాజకీయాల కోసమే మతాన్ని వాడుకుంటూ ఒక మతాన్ని కించపరుస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. సనాతన ధర్మం భారతదేశం మొత్తం ఉంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడ దాడి జరిగిన హిందూ ధర్మం మీద మేము గొంతెత్తుతాం అని క్లియర్ గా మాట్లాడారు. ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ గారు రాజకీయాల కోసం కాదా వైరస్ అని హిందూ మతాన్ని పోల్చింది, వైరస్ తో పోల్చింది? ఎవరు ఓట్ల కోసం పోల్చారు? అది క్రైస్తవుల ఓట్ల కోసం కాదా? మహమ్మదీయుల ఓట్ల కోసం కాదా? హిందువులను అవమానించినట్లు కాదా? ఎందుకు మాట్లాడారు ఆయన? మరి ఆయన ఎవరైనా బలవంతంగా హిందూ మతం పాటించట్టు రుద్దారు ఉదయనిధి స్టాలిన్ గారికి ఎవరైనా సరే? మరి అట్లాంటి వ్యక్తి హిందూ మతాన్ని వైరస్ గా పోల్చారు అంటే రాజకీయ ప్రస్తావన. ఆయన రాజకీయ నాయకులు చేసినటువంటి మత వ్యతిరేక వాదాన్ని ఖచ్చితంగా ఒక రాజకీయ నాయకుడుగా, ఒక హిందూ మతాన్ని పాటించేటువంటి సనాతన ధర్మాన్ని పాటిస్తున్నటువంటి వ్యక్తిగా ఖండించారు పవన్ కళ్యాణ్ గారు. ఎవరు మాట్లాడమన్నారు అవతల వాళ్ళ హిందూ ధర్మాన్ని కించపరిచే రాజకీయాల కోసం? రామ మందిరాన్ని అంటే తప్పు కాదా? ఏ రాజకీయాల కోసం మాట్లాడారు ఆయన? రాజకీయాలు మాట్లాడచ్చా? మరి ఎవరు మాట్లాడమన్నారు ఆయన అలాగా? ఒక రాజకీయ నాయకుడు ఒక మతాన్ని కించపరుస్తూ మాట్లాడాడు కాబట్టి హిందూ ధర్మాన్ని పాటిస్తున్న ఇంకో రాజకీయ నాయకుడు ఆ విషయాన్ని వ్యతిరేకించారు. భజన చేయటం సంకీర్తనలు అవి మీరు తప్పుగా అర్థం చేసుకుంటే ఏం చేయాలి మీరు చెప్పండి? దేవుణ్ణి మనం ఏం చేస్తాం? భజన చేస్తాం, మంచి మాట్లాడుతూ ఉంటే మీరు రాహుల్ గాంధీ గారిని కాంగ్రెస్ గురించి టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉంటే నిజమ్మా అరుణమ్మా? మేము కాంగ్రెస్ ని టార్గెట్ చేయలేదు సార్. మేము హిందూ మతాన్ని తప్పుగా మాట్లాడిన వ్యక్తిని ఆ పదం వరకే చేశాం. రాజకీయాలు మాట్లాడలేదు. మేము రాజకీయాలు అంతకుమించి ఏ విషయం మాట్లాడలేదు. రాహుల్ గాంధీ గారి రాజకీయ విషయం గురించి మేము మాట్లాడలేదు. రాహుల్ గాంధీ గారి మతాన్ని ఉద్దేశించి ప్రస్తావించిన విషయం గురించి మాత్రమే మాట్లాడాం. మీరు మోడీని నెత్తినెత్తుకొని ఒక కన్క్లూడ్ చేద్దాం. సైదా గారు కంక్లూడ్ చేద్దాం. మీరు పాయింట్ చెప్పండి. మేము అన్ని మతాల సారం ఒకటే, అన్ని మతాల సారం ఒకటే. మతాన్ని రాజకీయం చేస్తుంది మీరు. మీ డబుల్ ఇంజిన్ సర్కార్ మతాన్ని రాజకీయం చేస్తున్నారు. 10 సంవత్సరాల నుంచి దేశాన్ని వెళ్తున్నారు. మత రాజకీయాలు చేస్తుంది మీరు. మాట్లాడుతూ ఉంటే చేస్తున్నారు. మతమౌడి మేవుడిది అలాంటి దుర్మార్గులను తీసుకొచ్చి ఊరేగిస్తారు. పిల్లలు మీరు రిలీజ్ చేస్తారు జైలు నుంచి. అలాంటి దొంగలు తీసుకొచ్చి దండలేస్తాడు మీ నాయకుడు. ఇదేంటి మీ డబుల్ ఇంజిన్ సర్కార్ మీ నాయకుడు పెద్దన్న బడేవాయ్ ఇదా? కంక్లూడ్ చేద్దాం. మీరు ఏదైతే మాట్లాడుతున్నారో ప్రజలందరినీ మైనారిటీలు మెజారిటీలు పేరుతో, కులాల పేరుతో, మతాల పేరుతో విభజించి మైనారిటీల హక్కులకు సంబంధించి మీరు ప్రతి సందర్భంలోనూ మాట్లాడతారు మీ పార్టీకి సంబంధించి. సైదా గారు మాట్లాడు
ఈ రోజు గానా బజార్ అంటే తప్పుగా అర్థం చేసుకొని బురదల్లే కార్యక్రమం. గానా అంటే ఏంది? పాట, సంకీర్తనలు, దేవుడి గురించి సంకీర్తనలు సైదా గారు, సైదా చేయటం. గారు, భజన అంటే భజన అంటే భజన చేయటం. సైదా ఇది గారు, కూడా తప్పుగా అయితే మాట్లాడితే మీరు ఏం మంచి చేయాలి? మంచి విశ్లేషించే ప్రయత్నం చేస్తున్నారు కానీ భక్తి ముసుగులో రాజకీయం చేస్తున్నారు అనేది రాహుల్ గాంధీ గారి ఆలోచన. రైట్ రైట్ ఆయన ఏం చెప్తున్నాడు? ఈ రఫీ గారు. దేశంలో ఈ యొక్క మతోన్మాదంతో ఈ దేశాన్ని చీలుస్తున్నారు, హిందుత్వం పేరుతోటి ఈ దేశాన్ని నాశనం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. మనందరం భారతీయులం. ఈ 144 కోట్ల మంది ప్రజలందరూ కూడా ఎస్ కలిసిమెలిసి ఎస్ ఎస్ జీవించాలి. సైదా గారు కంక్లూడ్ చేద్దాం, ఆలోచన కంక్లూడ్ చేద్దాం యువత ప్లీజ్. ఉన్నారు. ఎస్ ఎస్ సైదా గారు, ఎస్ ఎస్ ఆయన కంక్లూడ్ కూడా చేద్దాం, మేము కంక్లూడ్ చేద్దాం సైదా గారు, ఎస్ ఎస్ మేము సైదా గారు కంక్లూడ్ చేద్దాం. అరుణ గారు లాస్ట్ పాయింట్ మీరు చెప్పండి, కంక్లూడ్ చేసేద్దాం ప్లీజ్. అరుణ గారు. సార్, నిన్నటి ప్రసంగం మొత్తం కూడా రాజకీయ నాయకుల గురించి, పార్టీల గురించి ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించలేదు. క్లియర్ గా ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినా సరే, ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అయినా సరే, హిందూ ధర్మం గురించి అవహేళన చేస్తూ మాట్లాడిన వాళ్ళ గురించి మాత్రమే నిన్న ప్రసంగం సాగింది. ఆయన ఎక్కడ నిన్న ఆయన ఎంటైర్ స్పీచ్ లో రాజకీయాల గురించి ప్రస్తావించలా, రైట్ ప్రస్తావించరు కూడా. ఆయన ఒక హిందూవాదిగా, హిందూ మతాన్ని పాటిస్తున్నటువంటి వ్యక్తిగా నా ధర్మం మీద జరుగుతున్న దాడికి మాత్రమే గొంతెత్తడానికి నేను ఇక్కడ ఈ సభ పెట్టానని క్లియర్ గా చెప్పి మరి దాని గురించే మాట్లాడారు. ఎస్ ఎస్ ఆయన రఫీ గారు. మాట్లాడిన ప్రతి మాట ఏ మతాన్ని కించపరచలేదు. ఒక క్రైస్తవులు వచ్చి నిన్న మాట్లాడిన మాట తప్పు అని చెప్పి చెప్పలేరు, ఒక ముస్లిం వచ్చి నిన్న మాట్లాడిన మాటలు తప్పు అని చెప్పలేరు. కానీ రాజకీయ నాయకులు మాత్రమే ఈ విషయాన్ని వ్యతిరేకిస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఓట్లు Right. కావాలి, ఓట్ల కోసం వాళ్ళకి మతాలు కావాలి, ఓట్ల కోసం వాళ్ళకి రాజకీయాలు కావాలి. బట్ పవన్ కళ్యాణ్ గారికి అలా అక్కర్లేదు. మతం అంటే Right. మతమే, హిందూ మతాన్ని పాటిస్తున్నారు, తన మతాన్ని తను కాపాడుకోవాల్సిన రైట్ బాధ్యత రఫీ గారు, ప్రజలకు రఫీ గారు ఇస్తున్నారు. లాస్ట్ అదే పాయింట్. నిన్న ఎస్ మాట్లాడారు. ఎస్ థ్యాంక్ ఇతర యూ. మతాలను గౌరవిస్తారు. ఎస్ ఎస్ రఫీ గారు లాస్ట్ పాయింట్ కంక్లూడ్ చేద్దాం ప్లీజ్. సార్ నిన్న మీరు పేపర్లు చూడండి, ఎస్ఏ ఖురేషి గారు మాజీ ఎన్నికల సంఘం అధికారి హైదరాబాద్ లో ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చి ఆయన ఏం చెప్పారంటే, ఈ దేశానికి ముస్లింల వల్ల ప్రమాదం ఉంది, వాళ్ళ పిల్లల్ని ఎక్కువ కంటున్నారు, రానున్న కాలంలో వాళ్ళే పాలకులుగా మారిపోతారు, వాళ్ళే మెజార్టీ మతంగా మారుతారని ఒక ప్రచారం జరుగుతూ ఉంది. వాస్తవానికి ముస్లిం జనాభా హిందూ జనాభా కంటే తక్కువగా పెరుగుతుంది. రెండోది, ముస్లింలలో కుటుంబ నియంత్రణ చాలా సమర్థవంతంగా ఒక పిల్లలు, ఇద్దరు పిల్లలకి చేసుకుంటున్నారు. రైట్ ఈ రకమైనటువంటి ప్రచారం వల్ల మతాల మధ్య విద్వేషాలు రగులుతాయి. ఇది సరైనది కాదని ఒక డేటా ఇచ్చాడు నిన్న ఈనాడు పేపర్ లో కూడా రైట్ రైట్ వచ్చింది. రైట్ హైదరాబాద్ ఆయన రైట్ వచ్చాడు. కంక్లూడ్ చేద్దాం, టైం టైం లేదు మనకి, కాబట్టి కంక్లూడ్ ఇవాళ చేసేయండి నేనేం చెప్తానంటే, రాజకీయ నాయకుడు ఏ ప్రసంగం చెప్పినా, ఏది మాట్లాడినా అది రాజకీయాల కిందే వస్తుంది సార్. రైట్ రైట్ అతను ఎస్ 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 కాబట్టి రఫీ గారు రాజకీయ రైట్ రైట్ టైం అయిపోయింది, అందుకే ఇక నేను స్టాప్ చేస్తున్నాను. ఎస్ ఎస్ థ్యాంక్ యూ వెరీ మచ్ రఫీ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అరుణ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సైదా గారు, అలాగే లక్ష్మణ్ గారు, థ్యాంక్ యూ. ఓవరాల్గా చూస్తే మాత్రం ఇవాళ ఏదైతే సనాతన ధర్మ బోర్డుకు సంబంధించి ప్రస్తావన చేశారో దానిపైన పూర్తి స్థాయిలో ఇంకా డిస్కషన్ జరగాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. నిజంగా అలాంటి బోర్డు ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉంటే మాత్రం దాంట్లో అందరినీ భాగస్వాములు చేయాలని కోరుకుందాం.